జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో సోమవారం అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల సుభాష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ప్రారంభకులు చుక్క గంగారెడ్డి మాట్లాడుతూ సమాజంలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమని, ప్రారంభకులుగా నన్ను పిలిచినందుకు ఎంతో సంతోషమని ప్రెస్ క్లబ్ బుగ్గారం వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. పాత్రికేయులు ప్రజలకు, ప్రభుత్వాలకు వారధిగా నిస్వార్థంతో పనిచేయాలన్నారు. సంఘాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి పరిష్కార దిశగా వార్తా కథనాలు ప్రచురించాలని సూచించారు. కొద్ది కాలంలోనే బుగ్గారం మండల ప్రెస్ క్లబ్ కార్యాలయ ఏర్పాటుకు కృషి చేసిన నూతన కార్యవర్గాన్ని ఆయన అభినందించారు. ముఖ్య అతిథిగా హాజరైన వేముల సుభాష్ మాట్లాడుతూ పత్రికల్లో చిన్న పెద్ద అనేది ముఖ్యం కాదు, వార్త ఎంత నిజాయితీగా ఉంది, ఉపయోగకరంగా ఉంది అనేది ముఖ్యమని అన్నారు. ప్రజల సమస్యల్ని మా ప్రభుత్వ దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకొస్తే వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దూడ జీవన్ మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ కార్యాలయం ఏర్పాటు కొరకు సహకరించిన ప్రజాప్రతినిధులకు, తోటి జర్నలిస్టు మిత్రులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో జర్నలిస్టులు ఉండాలనే ఉద్దేశంతో కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పత్రికలు నిజాలను, వాస్తవాలను, ప్రజల సమస్యలను రాస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ కార్యవర్గం సభ్యులు, బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నగనూరి నర్సాగౌడ్, భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షుడు గాలిపల్లి మహేష్, మాజీ సర్పంచ్ సుద్దాల శరత్ చందర్, శ్రీ గ్లోబల్ పాఠశాల ప్రిన్సిపల్ నక్కరాజు, మాజీ ఎంపీటీసీ నగునూరి చిన్నరామగౌడ్, మండల అభివృద్ధి కమిటీ కో కన్వీనర్ పెద్దన వేణిరాగన్న, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ మాకు ఆదర్శప్రాయంగా ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ వార్తల విషయంలో కావచ్చు, ఇంకేదన్నా మేము కార్యాలయం అనుకున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తూ జగిత్యాలకు ధీటుగా మనం కూడా ఉండాలి, మన మండలంలో ఒక కార్యాలయం ఉండాలి, మీకు ఎలాంటి సహకారం ఉన్నా నేను చేస్తా, నా వంతుగా నేను ఎట్టి పరిస్థితుల్లో ముందుంటా అని దీన్ని కార్యరూపణ దాల్చడానికి సహకరించిన ప్రారంభకులు గౌరవ శ్రీ సుబ్బగంగారెడ్డి గారిని కార్యాలయాన్ని ఉద్దేశించి, అదేవిధంగా ప్రెస్ క్లబ్ను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పాత నియోజకవర్గ కేంద్రమైన మన బుగ్గారం మండల కేంద్రంలో ఈరోజు ప్రెస్ క్లబ్ను ప్రారంభించుకోవడం ఎంతో సంతోషదాయకం. మరి ఈనాటి కార్యక్రమానికి నన్ను ప్రారంభకులుగా ఆహ్వానించినటువంటి ఇక్కడ ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి మరియు ఈ ప్రెస్ క్లబ్ నిర్మాణంతో పాటు ఈరోజు ఇతరత్ర అన్నిట్లలో కూడా మేము కూడా సహకరిస్తామని చెప్పేసి ముందుకు వచ్చి ఈ ప్రెస్ క్లబ్ సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుభాష్ గారికి, నర్సగౌడ్ గారికి, తిరుమల రామగౌడ్ గారికి, కళాకారులు, స్కూల్ కరెస్పాండెంట్ నక్కరాజు గారికి, అలాగే మాజీ సర్పంచ్ శరత్ గారికి, మిగతా పెద్దలందరికీ పేరు పేరున మా కళం కార్మికుల పక్షాన ఉద్యమాలు ఉన్నాము. మరి మేము కూడా ఒక కార్మికులమే, జర్నలిస్టులను కూడా. ఇది రాజ్యాంగబద్ధంగా ఏవైతే భారత రాజ్యాంగం కావచ్చు, చట్టాలే కావచ్చు, వాటికి లోబడి వాటికి అనుకూలంగా మాత్రమే మేము రాసే వార్తలు ఉంటాయి. ప్రజా ప్రయోజనాల కొరకు మాత్రమే రాస్తున్నాం. అలాగే ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా బుగ్గారం ప్రెస్ క్లబ్ పక్షాన హామీ ఇచ్చినందుకు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కూడా జీవన్ గారికి ప్రత్యేకంగా కూడా వారిని అభినందిస్తూ మరి కృతజ్ఞతాపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాం. మరి అలాగే పెద్దలు సుభాష్ అన్న గారు చెప్పినట్టుగా వాస్తవంగా కూడా మా జర్నలిస్టులకు కూడా బయట రాజకీయ పార్టీలు ఎన్నున్నాయో మా జర్నలిస్టులకు కూడా అన్ని గ్రూపులు ఉంటాయి. ఎందుకంటే ఆయా పార్టీలు వాళ్ళకి అనుకూలంగా మమ్మల్ని గుర్తించిన ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కాబట్టి అక్కడ మా దాంట్లో కూడా కొంచెం స్వార్థపరులే కావచ్చు, ఇతరత్ర ప్రలోభాలకు అట్లయితే కొన్ని జరుగుతూ ఉంటాయి అక్కడక్కడ. అటువంటి ఏమన్నా ఉంటే కూడా మా దృష్టికి తీసుకురావాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ
అభ్యర్థిస్తున్నాం. మరి మన బుగ్గారం మండల పరిధిలో మాత్రం మరి అలాంటి వాటికి తావివ్వకుండా ముందుకు కొనసాగుతామని చెప్పి కూడా కార్యవర్గం అయితే చెప్తాంది. మరి ఇక్కడ 13 మంది జర్నలిస్టులు ఈ ప్రెస్ క్లబ్లో ఉన్నారు. ఇంకొక 4 కూడా దీంట్లో చేరాల్సిన అవసరం అయితే ఉంది. ఇది మా జర్నలిస్టులలో కూడా రాజకీయ పార్టీ ఉన్నట్టుగా వివిధ సంఘాలు ఉన్నాయి, జర్నలిస్ట్ సంఘాలు కూడా. ఆ సంఘాలకు అతీతంగా అన్ని సంఘాలను కలిపి ఈ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని సంఘాలు జర్నలిస్టులు పేరుకు ఏ సంఘంలో ఉన్నప్పుడు కూడా ప్రెస్ క్లబ్ మాత్రం అన్ని కలిసి ఒకటే ఉండాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కూడా వారందరినీ కూడా నేను కమిటీ ఆహ్వానించడం కూడా జరిగింది. మునుముందు మన మండల ప్రాంతంలో ఉన్న సమస్యలను ఖచ్చితంగా అధికారుల దృష్టికి, మన ప్రభుత్వం దృష్టికి, అధికార పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళి అట్టి ప్రజా సమస్యల పరిష్కారం కొరకే ఈ బుగ్గారం ప్రెస్ క్లబ్ పాటుపడుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఒకటి, మరి అప్పుడప్పుడు ప్రజలకు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మేము పేపర్లో చెప్పాలి, టీవీలలో చెప్పాలని అంటే ఇక్కడ ఎవరికి చెప్పాలనో ఏం చెప్పాలనో ఎవరికి అర్థం కాదు. మరి అలాంటిది కాకుండా మనకు ఒక అడ్రస్ అంటూ ఉండాలి, ఒక కాడ కూర్చొని మాట్లాడుకునేటట్టు ఉండాలి. ఎవరైనా సమస్య చెప్పుకోవడానికి వస్తే కూడా మనతో పర్సనల్గా విలేకరులు చెప్పుకునే పరిస్థితి కూడా ఉండాలి. అందులో చిన్నపిల్లలే కావచ్చు, మహిళలే కావచ్చు, వృద్ధులే కావచ్చు, బాధితులు ఎవరైనా కావచ్చు, వారు చెప్పుకోవడానికి అనుకూలంగా ఉండాలి అని చెప్పేసి ప్రజలకు అందుబాటులో మనం ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ క్లబ్ నూతనంగా ఏర్పడ్డటువంటి కార్యవర్గం ఈ నిర్ణయం తీసుకొని ఈరోజు ఇక్కడ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం కూడా ఎంతో గొప్ప ఆనందదాయకం. హర్షిస్తూ కూడా వారందరికీ కూడా మరొకసారి హర్షధ్వానాల ద్వారా శుభాకాంక్షలు, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజల ముందుకు మనం వెళ్ళడం చాలా ముఖ్యం. ప్రజల మన దగ్గర రావాలని కాదు, సమస్య ఉన్న చోటికి మనం వెళ్ళాలి. వెళ్ళినప్పుడే సమస్య గురించి మనకు పూర్తి వివరంగా మన భాషలో రాయడం. ఇందాక పెద్దలు సుభాష్ అన్న గారు చెప్పినట్టుగా ఎవరికో జోకుడు వార్తలు కాకుండా, ఎవరికో అనుకూలమైన వార్తలు కాకుండా ముఖ్యంగా మన ప్రజా సమస్యల మీద కనుక దృష్టి పెడితే మన ప్రియారిటీ పెరుగుతూ ఉంటుంది, మనకంటూ గుర్తింపు అనేది వస్తూ ఉంటుంది. ఇది చిన్న పత్రిక కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇది ఛానల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి ఈరోజు ఒక ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయిలో కూడా నేను అధ్యక్షునిగా ఎదగడానికి కొరకు ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ ఈ 4 జిల్లాలకు, దాంట్లో ఇక్కడ జర్నలిస్టుల పాత్ర కూడా ఉందని చెప్పక తప్పదు. ఎందుకంటే అది ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతిలో జరిగినటువంటి ఓటింగ్ గత మార్చి నెలలో జరిగింది. ఏప్రిల్ 1 నుంచి నాకు ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. మరి దాంట్లో బుగ్గారం జర్నలిస్టులు కూడా ఓటేసి ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఆన్లైన్ ఓటింగ్లో ఫోన్లకు వెళ్ళి ఓటీపీ ద్వారా వేయడం. మరి ఈ 4 జిల్లాలకు మన బుగ్గారం మండల కేంద్రం నుండి కూడా నాకు అవకాశం దొరకడం, నేను అధ్యక్షుని కావడం, అది మనందరి అదృష్టంగా, మన బుగ్గారం మండల ప్రజల అదృష్టంగా భావిస్తూ ఈ పదవిని కూడా ఈ మండల ప్రజలకు నేను అంకితం చేస్తాను. అది నా స్వాతంత్రం కొరకు నా కొరకు వచ్చింది, కానీ మీ మండల ప్రజలు నాకు ఇచ్చిన గుర్తింపుతో నేను ఆ స్థాయికి ఎదిగినా అని చెప్పి తెలియపరుచుకుంటున్నాను. మరి అలాగే మరి ఇక్కడ మిత్రులు కూడా ఈరోజు ప్రారంభోత్సవానికి ఎవరిని పిలుద్దామన్న సందేహం వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళల్లో వాళ్ళు నాకు చెప్పకున్నాను, ఇంకా ఎవరో వద్దు మనసారి పిలుచుకుందామని చెప్పి సర్ప్రైజ్ చేస్తూ అనుకోకుండా నాకే ఈ అవకాశం ఇవ్వడం కూడా అది నా అదృష్టంగా భావిస్తూ ఈ ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ కూడా సర్వదా నేను రుణపడి ఉంటానని కూడా తెలియజేసుకుంటున్నాను.